మీరు చెప్తున్నారు స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే, అయితే స్వేచ్ఛ మీకు ఉందా లేదా, నాకు ఉందా లేదా అంటే అసలు మాట్లాడటమే స్వేచ్ఛ. మాట్లాడేటప్పుడు ఏమవుతుంది? వచనం. వచనం ఏంటి? శబ్దం. శబ్దం ఏంటి? ధ్వని. ధ్వని వచనం వాక్కు లేకుండా, మాటలు లేకుండా పదాలు వస్తాయా? ప్రతి పదము ప్రతి వాక్యమే. ప్రతి పదం ఇప్పుడు ఉన్నాను పదమా వాక్యమా? ఉన్నాను పదము, తిన్నాను పదము. తిన్నానంటే ఏదో ఒకటి తిన్నాను అర్థం, అంతే కదా. ఉన్నానంటే ఉనికితో ఉన్నావు. తిన్నాను అనేప్పుడు ఏంటి? శరీర సంబంధించిన ఆకలి దప్పిలైంది. ఉన్నానంటే సత్పదార్థంగా. సత్పదార్థం ఎలా ఉంది? అవర్ణమాన సగోచరం అంటే మనసు చేత కానీ, వాక్కు చేత కానీ, దేహం చేత కానీ, దేహ సంబంధితమైన సృష్టి సంబంధించిన జగత్తుతో పోల్చుట కానీ లేనే లేదు. అంటే ఈ పోలికలతో అది లేదు. కారణం ఏంటి? ఎరుక. ఎరుక దేహంగా లేదు. దేహంగా ఉన్న పదార్థం అంతా కూడా వాస్తవంగా ఎరుక దృష్టితో చేసిన ఎరికే. అంటే ఎరికే సర్వం ఎరుకమయమే. నువ్వు గుర్తించింది, గమనించింది, తెలుసుకుంది స్వేచ్ఛగా, సహజంగా గుర్తించావు, గమనించావు, తెలుసుకున్నావు. ఈ తెలుసుకుని గమనించి గుర్తించిందంతా కూడా నీవే కదా. నేనున్నాను ఉనికినందు. ఉనికి అగమే గోచరం. కాబట్టి వాకు చేత కానీ, ఇంద్రియాల చేత కానీ, దేహ పదార్థం చేత కానీ, నిద్రకాల మెరుగు చేత కానీ, పంచభూతాలతో కానీ అది తెలియబడదు. అందుకు అనుభవాలు తెలిసిపోతుందిగా. అప్పుడు ఎలా తెలుస్తుంది? చిత్తు. చిత్తు అంటే ఏంటి? ఎరుక. ఎరుక అంటే ఏంటి? సామాన్య జ్ఞానం, సామాన్య తెలివి, సామాన్య జ్ఞాపక లక్షణం, సామాన్య భావ లక్షణంతో అనుకునేవాడుగా నీవు ఉన్నావు. ఆ అనుకునేవాడు ఎలా ఉన్నాడు? దేహ ద్వారా దేహ ధర్మాలను ఆచరిస్తూ దేహ గుణాలని, దేహ యొక్క ధర్మాన్ని కర్తవ్యాన్ని పరిపాలించి దేహాన్ని కంట్రోల్ చేయాలనుకోవటమే స్వేచ్ఛారహితం. అసలు కంట్రోల్ లేదు. అది కారణం ఏంటి? నువ్వు రమ్మలేదు, బొమ్మలేదు. నీవు రమ్మలేదు బొమ్మన్నప్పుడు నీ శబ్దాన్ని రమ్మలేదు, భావాన్ని రమ్మలేదు, గమనించడం రమ్మలేదు, బొమ్మలేదు అని అనుకునేవాడు దేహంతో తను తాను అనుభవంలో అనుభూతిగా తన పనులు తానే చేసుకుంటున్నాడు. ఇక్కడ పని అంటే ఏంటి? భావం. పని అంటే ఏంటి? కర్మ. పని అంటే ఏంటి? క్రియ. పని అంటే ఏంటి? ఆబ్జెక్ట్. పని అంటే ఏంటి? కర్తృత్వం. నీ కర్తృత్వం ఎక్కడ ఉంది? దేహంలో. దేహంలో ఉన్నప్పుడు నిద్ర కళ మెరుగులు వచ్చిపోతున్నాయని నువ్వు కర్తృత్వంలో, నిద్రలో నువ్వు ఉన్నావు కర్తృత్వంగా. స్వప్నంలో అనేక రూపాలతో నువ్వు కర్తృత్వం భక్తృత్వం. మెలుగులో కూడా అనుబంధం ఉన్నాయి. అప్పుడు నిద్రపోయిన వాడు, కలగన్నవాడు, మేలుకున్నవాడు ఒకడా వేరా? వేరైతే 3 నేనులు అవుతాయి. ఒకటే నేనైతే ఆ ఒకటి నేను మరి నిద్రకి ఒకటి నేనుకి, నేనుకి నిద్రకి సంబంధ భాగం ఎలా ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది? మూలం ఎత్తుకు కుదరదు. స్వప్నం అనేక రూపాయలు ధరించి స్వప్నం వచ్చిపోతుంది నేనులోంచే. అంటే ఒక నేనే 3 నేళ్ళ కింద అయ్యి వాటి పేర్లు కూడా మారిపోయి అనేక రకాల మార్గాల ద్వారా నిన్ను నువ్వు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నావు. నీ కన్ను ద్వారా కన్నును చూడగలవా? అర్థం కావాలి. కరెక్టే. అదే కన్ను స్థానంలో జ్ఞానాన్ని పెట్టుకో. జ్ఞానాన్ని తెలుసుకోవడానికి రెండో జ్ఞానం అవసరమా? అక్కర్లేదు. నేను మనసు అన్నప్పుడు మనసు జ్ఞానం లేకుండా లేదుగా, మనసు ఎరుక లేకుండా లేదుగా, మనసు ఆలోచన లేకుండా లేదుగా, మనసు సంకల్పం లేకుండా లేదుగా, మనసు తలంపు లేకుండా లేదుగా, మనసు స్మరించకుండా సాకారంగా నిరాకరణ నేను ఉన్నాను నేలేని అనుకుండా ఉండలేదుగా. ఈ అనుకునేదంతా కూడా సహజ జ్ఞానంతోనే, సహజ ఎరుకుతోనే, స్వయం జ్ఞానంతో, స్వయం స్మృతితో, స్వయం గమనికతో నీకు నేనే స్వయంగా నేను ఉన్నాను అన్న గమనికతోనే సహజ స్వేచ్ఛగా నువ్వు ఉండు చేత అట్లా ఉండటమే సాక్షాత్కారం.